కుంభరాశిలో జన్మించిన వారు సహజంగానే స్వతంత్ర భావాలు, విశాల దృక్పథం మరియు కొత్త ఆలోచనలు కలిగిన వారు. వీరు సమాజం గీసిన గీతలో నడిచే రకం కాదు. మీకోసం మీరే ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకుంటారు. మరి అలాంటి కుంభరాశి వారికి 2025 సంవత్సరం అక్టోబర్ నెల ఎలాంటి ఫలితాలను తీసుకురాబోతుంది? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ నెలలో గ్రహాల ప్రభావం కన్నా మీ సొంత నిర్ణయాలు, మీ అలవాట్లే మీ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేయబోతున్నాయి. ఇది మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవడానికి, మీ జీవన విధానానికి ఒక కొత్త రూపునివ్వడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ముఖ్యంగా ఈ నెలను మీరు ఆరోగ్యంగా, ఆనందంగా మరియు విజయవంతంగా ముగించవచ్చు. ఈ అక్టోబర్ నెలలో కుంభరాశి వారు అన్నింటికంటే ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది ఆరోగ్యం పైనే. ఈ నెలలో మీ ఆరోగ్యం కాస్త మందగించే అవకాశం ఉంది. దీన్నే ఆరోగ్య మందగమనం అంటారు. దీనివల్ల మీరు తీవ్రమైన ఆందోళనకు గురవుతారు. ఉదయం నిద్ర లేవగానే మంచం దిగటానికి కూడా బద్ధకంగా అనిపించడం, ఆఫీస్లో పని మీద దృష్టి పెట్టలేకపోవడం, సాయంత్రం అయ్యేసరికి పూర్తిగా శక్తిహీనులుగా మారిపోవడం వంటి లక్షణాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. చిన్న చిన్న పనులకే ఎక్కువగా అలసిపోయినట్లు అనిపించడంతో పాటు అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఆరోగ్య సమస్యలకు కారణం మీ జాతకమో, గ్రహాల కదలికలో కాదు, పూర్తిగా మీ జీవనశైలి, మీ అలవాట్లే. ఈ నెల గ్రహాలు మీకు ఒక అద్దాన్ని చూపిస్తున్నాయి. ఆ అద్దంలో మీ అలవాట్లు, మీ ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని మీరు స్పష్టంగా చూసుకోబోతున్నారు. మిమ్మల్ని మీరు లోతుగా ప్రశ్నించుకోవాల్సిన సమయం ఈ అక్టోబర్ నెల. నా ఆరోగ్యం ఎందుకు ఇలా ఉంది అని చింతించే బదులు ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం వెతకండి. నేను రోజు సరైన సమయానికి భోజనం చేస్తున్నానా, లేక పనిలో పడి సమయం మించిపోయాక హడావిడిగా తింటున్నానా? జంక్ ఫుడ్, బయట తిండి ఎక్కువగా తింటున్నానా? రోజు కనీసం 7 నుంచి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోతున్నానా? లేక అర్ధరాత్రి వరకు ఫోన్ చూస్తూ, సినిమాలు చూస్తూ నా నిద్రను నేనే పాడు చేసుకుంటున్నానా అని ఆలోచించుకోండి. టీ, కాఫీలు, సిగరెట్లు, మద్యం వంటి వ్యసనాలు ఏమైనా శృతి మించుతున్నాయా? వీటిని నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్నానా? నా శరీరానికి కనీస వ్యాయామం అందిస్తున్నానా, లేక రోజంతా ఒకే చోట కూర్చుని ఉంటున్నానా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే మీ ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కూడా మీ చేతుల్లోనే ఉన్నట్లు. ముఖ్యంగా 3వ వారం నుండి మీ ఆహారపు అలవాట్ల విషయంలో కఠినంగా ఉండాలి. రాత్రి భోజనాన్ని త్వరగా ముగించి నిద్రకు కనీసం 2 గంటల విరామం ఇవ్వడం చాలా అవసరం. ఇప్పుడు అక్టోబర్ నెలలో మీరు జాగ్రత్త పడాల్సిన తేదీల గురించి తెలుసుకుందాం. మీ క్యాలెండర్లో అక్టోబర్ 2, 5, 9, 10, 11, 20, 21, 27, 28, 29 తేదీలకు ఒక రెడ్ మార్క్ పెట్టుకోండి. ఈ రోజులలో మీరు ఆరోగ్యం మరింత సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ తేదీలలో పార్టీలకు, బయట భోజనానికి దూరంగా ఉండటం మీ ఆరోగ్యానికి మీరు ఇచ్చే పెద్ద బహుమతి. ఆరోగ్యం విషయంలో కొన్ని హెచ్చరికలు ఉన్నప్పటికీ వృత్తిపరంగా ఈ నెల మీకు చాలా సానుకూలంగా ఉండబోతుంది. అంటే ఉద్యోగస్తులకు అక్టోబర్ నెల చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా సరైన ఉద్యోగం కోసం ప్రయత్నించి విసిగిపోయిన వారికి ఈ నెలలో ఆశాకిరణం కనిపిస్తుంది. మీకు ఊహించని విధంగా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే మీరు నాకు ఆరోగ్యం బాగాలేదు, నీరసంగా ఉందని చెప్పి ప్రయత్నించకుండా ఉంటే అవకాశాలు చేజారిపోతాయి. మీ బద్ధకాన్ని, నీరసాన్ని పక్కన పెట్టి తెలిసిన వారిని సంప్రదించి ఇంటర్వ్యూలకు పూర్తి ఆత్మవిశ్వాసంతో హాజరవ్వండి. మీలోని పట్టుదల, స్థిరమైన సంకల్పం ఇంటర్వ్యూ చేసేవారిని ఆకట్టుకుని మీకు ఉద్యోగం లభించేలా చేస్తుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి పనిలో మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. మీ సహోద్యోగులు, మీ పై అధికారులు మీ పనితీరును గుర్తిస్తారు. ఎవరూ చేయలేని ఒక కష్టమైన ప్రాజెక్ట్ను మీరు విజయవంతంగా పూర్తి చేసి అందరి మనలను పొందుతారు. మీ మాటలకు, మీ సలహాలకు ఆఫీస్లో విలువ పెరుగుతుంది. డబ్బు విషయంలో ఈ నెల సాధారణంగా ఉంటుంది. మీ ఆదాయం నిలకడగా ఉంటుంది. పెద్దగా మార్పులు ఉండవు. అయితే మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసేది మీరు చేసే ఖర్చులే. ముఖ్యంగా అక్టోబర్ 22, 23, 24 తేదీలలో మీరు అనవసర ఖర్చులు ఎక్కువగా చేసే ప్రమాదం ఉంది. మానసికంగా కాస్త ఒత్తిడిగా ఉన్నప్పుడు లేదా నీరసంగా అనిపించినప్పుడు మనసును తేలికపరుచుకోవడానికి షాపింగ్ చేసే అలవాటు కొందరికి ఉంటుంది. ఈ 3 రోజులు మీరు అలాంటి రిటైల్ థెరపీకి దూరంగా ఉండాలి. ఆన్లైన్ షాపింగ్ యాప్స్లో ఆఫర్లు చూసి అనవసరమైన వస్తువులు కొనడం, స్నేహితులతో కలిసి అవసరానికి మించి ఖర్చు పెట్టడం వంటివి జరగవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో ఖర్చు చేసే ప్రతి రూపాయి గురించి ఆలోచించడం మంచిది. కుటుంబ వ్యవహారాలు ఈ నెల మీకు కాస్త చిరాకును, అసహనాన్ని కలిగిస్తాయి. దీనికి కారణం మీ ఆలోచనలకు, కుటుంబ సభ్యుల ఆలోచనలకు మధ్య తేడా రావడం. మీరు ఒక మంచి సలహా ఇస్తే దాన్ని వాళ్ళు పట్టించుకోలేకపోవచ్చు. మీ ఆలోచనలు కాస్త భిన్నంగా ఉండడంతో
వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వాళ్ళతో వాదించి మీ శక్తిని వృధా చేసుకోకండి. ప్రశాంతంగా మీ అభిప్రాయాన్ని చెప్పండి. వినకపోతే వారి నిర్ణయానికే వదిలేయండి. అయితే కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి మాత్రం శుభవార్త అందనుంది. ఎన్నో నెలలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక పెద్ద సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. లోన్ ఆగిపోయినా, పర్మిషన్లు రాకపోయినా లేదా సరైన పని వాళ్ళు దొరకకపోయినా ఈ నెలలో ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతాయి. ఇది మీకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ నెల మీరు కొన్ని సాహసోపేతమైన ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నిర్ణయాలకు పునాది మీ ఆరోగ్యం విషయంలో మీకు కలిగే స్వీయ అవగాహన. నా జీవితానికి, నా ఆరోగ్యానికి నేనే బాధ్యుణ్ణి అనే సత్యాన్ని గ్రహించిన తర్వాత మీ జీవితంలో ఇతర అంశాలను కూడా సరిదిద్దుకోవడానికి మీరు సిద్ధపడతారు. మీ ఆరోగ్యానికి హాని కలిగించే ఒక చెడు అలవాటును శాశ్వతంగా వదిలేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. మీకు సంతృప్తి ఇవ్వని ఉద్యోగంలో కొనసాగడం కంటే మీకు నచ్చిన రంగంలో మారాలని ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. ఈ నిర్ణయాలు మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా దీర్ఘకాలంలో ఇవే మీకు అద్భుతమైన ఫలితాలను, లాభాలను మరియు ముఖ్యంగా ఆత్మ సంతృప్తిని ఇస్తాయి. ఈ నెల మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఒక సువర్ణ అవకాశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.